అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. 8వ వచనం. అతని మూలంగా అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగుని గురించిన సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. యేసు బాప్తిస్మం ఇచ్చే యోహాను వెలుగు కాదు గాని వెలుగుని గురించి చెప్పాడంట. ఏ వెలుగు అది? నిజమైన వెలుగు. ఎవరి గురించి మాట్లాడుతుంది ఇది? నేను లోకానికి అట్లా అన్నాడా? ఎక్కడుంది? ఉంటాయి కదా. సరే, మనకు కొంచెం 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. 1 John chapter 1 verse 5. 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎట్లా ఉన్నాడంట? వెలుగై ఉన్నాడంట. ఆయనే ఈ లోకానికి మానవుడికి వచ్చిన యేసు ప్రభు. అంటే మన ప్రభువులో ఉండే ఆ వెలుగు ఆశ్చర్యం అనిపిస్తుందండి. సరే, ఏంటో కొన్ని మాటలు చదువుదాం. కాబట్టి ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఒకటి, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులకు తీసుకొచ్చాడు. సరే, அவர்தா ஆச்சரியக்காரியங்களை செய்வார். இருளிலிருந்து வெளிச்சத்துக்குள்ள கொண்டு வந்தார். அவர் வெளிச்சமா இருக்கிறார். ఆయన ఆశ్చర్యకరమైన ఒక వెలుగై ఉన్నాడు. సరే, కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. జాన్ చాప్టర్ 2. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియ చేసి తన మహిమను బయలుపరచను. కానా ఊర్లో యేసు ప్రభు వివాహ ఆ ఊర్లో ఆ పెళ్లి ఇంట్లో దేవుడొక సూచన క్రియ, లేకపోతే చెప్పుకోవచ్చు ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యాన్ని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా యేసు ప్రభు కానా ఊర్లో వివాహంలో ఒక అద్భుతం జరిగింది, ఒక ఆశ్చర్యమైన కార్యం. నిజంగా అట్లా ఎవరు లోకంలో ఎవరు చేసి ఉండరు. అలాంటి కార్యాన్ని ప్రభు చేస్తూ వచ్చారు. కొన్ని మాటలు చదువుకుందాం. ఆ వివాహంలో ప్రభు చేసిన ఆశ్చర్య కార్యం ఏమిటి, మన జీవితంలో ప్రభు చేసిన ఆశ్చర్య కార్యం ఏమిటో కొన్ని మాటలు చదువుకుందాం. 1వ వచనం చదివితే, இந்த கானா ஊர்ல இருக்கிற கல்யாணத்துல ஆண்டவர் ஒரு பெரிதான ஒரு அற்புதத்தை செய்தார். அதை நாம் பார்த்துக்கொண்டு நாம் கர்த்தரை ஆராதிப்போம். 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానా ఊర్లో ఒక వివాహం జరిగెను. కానా అనే ఊర్లో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి కూడా యేసు ప్రభువుని పిలువబడ్డాడు. యేసు ప్రభువుని కూడా ఆ వివాహానికి పిలిచారు. కానా ఎంబ ஊர்ல ஒரு விவாகம் நடந்தது, கல்யாணம் நடந்தது. அந்த கல்யாணத்துக்கு ஆண்டவர் கூட యేసు స్వామి కూడా అழைத்தார்கள். అదైన తర్వాత ఆ కానా ఊర్లో ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినది. అప్పుడు యేసయ్య వాళ్ళ తల్లిగారు వచ్చి, యేసు ద్రాక్షరసం అయిపోయిందయ్యా అన్నాడు. అప్పుడు వెంటనే యేసు స్వామి అన్నాడు, అమ్మ నువ్వు నాతో నీకేం పని అన్నాడు. సరేనయ్యా అని వెళ్ళిపోయింది. ఇలా జరుగుతూ వచ్చింది కథ స్టోరీ. అక్కడ యూదులు చేతులు కాళ్ళు మొహము కడుక్కునేదానికి శుద్ధీకరించబడేదానికి 6 రాతి బాణలు పెట్టి ఉంటారు. 6 రాతి బాణలు అంటే పెద్ద పెద్దవి. ఆ నీళ్లు జగ్గులు తీసుకుని వచ్చి చేతులు కాళ్ళు మొహం కడుక్కొని వస్తారు. దాంట్లో యేసు ప్రభు అంచుల మట్టుకు నీళ్ళను నింపి
అది ఎవరు వాడుకునేది అంటే మనుషులు వాడుకునేది. క్లీన్ చేసేదానికి మనం బకెట్ జగ్గులో బకెట్లు బయట పెట్టి వాడుకుంటాం కదా, అట్లా. ఎందుకంటే యూదులు కానీ ముస్లింలు కానీ వాళ్ళు చాలా శుద్ధి చేసుకుంటారు. వాళ్ళకి నమాజ్కి పోయినారు అనుకోండి, వాళ్ళకి ట్యాపులు వరుసగా పెట్టింటారు. చేతులు కడుక్కుంటారు, ముక్కు కడుక్కుంటారు, నోరు కడుక్కుంటారు, చెవులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, 7 సార్లు కడుక్కుంటారు శుభ్రంగా. యూదులు కూడా అంతే, చాలా నిష్ఠి. సంతకు పోయేస్తే నీళ్ళు చల్లుకోవడం, సంతకు పోయేస్తే స్నానం చేయడం, భోజనం చెప్పుడు స్నానం చేయడం, ఇట్లా చాలా శుద్ధి. ఈ శుద్ధి అంతా పై శుద్ధే, లోపల శుద్ధి ఏమి లేదు. இவர்கள் இஸ்ரவேல் ஜனம் ரொம்ப சுத்தமா இருப்பாங்க. வெளியே போயிட்டு வந்தா தண்ணி தெளிச்சிட்டு வருவாங்க, இல்லாட்டி குளிச்சுட்டு வரணும். சாப்பிடும் போது ஆகட்டும், வீட்டுக்கு வந்தா கூட குளிச்சுட்டு வரணும். తన్నిలా శుభ్రమా அவங்க இருக்கணும். ఇట్లాంటి వాళ్ళు, అందుకే వాళ్ళకి అక్కడ పెద్ద పెద్ద రాతి పనులు పెట్టారు. ఆ రాతి పనులో ద్రాక్షరసం అయిపోయిందయ్యా అన్నప్పుడు యేసుప్రభు రాతి పనుల్లో పెడితే మీరేమనుకుంటారు? చేతుల కాళ్ళు ముఖం కొడుకొని స్నానం చేసుకుని బకెట్లో దాంట్లో మనం తినమంటే దాంట్లో మంచిని తీసుకొని తాతారా? మీరు తాగలేరు కదా. దాన్ని క్లీన్గా శుభ్రపరిచింటారేమో చేసి పోసారు. ఇప్పుడు తీసుకుపోయి పోయండి అని, ఇప్పుడు తీసుకుపోయి ద్రాక్ష రసాన్ని పోయండి అన్నాడు. పోసింది నీళ్ళే. ఆయన ఏదో ఒక పౌడర్ ఏదైనా కలపలే. అప్పుడు ఏదో పౌడర్ వచ్చేది, రస్నా పౌడర్, మాజా పౌడర్. మ్యాంగో జ్యూస్ కావాలంటే ఏం చేసేవాళ్ళంటే 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చి ఆడ ప్యాకెట్ తీసుకొచ్చి నీళ్లు కలిపేసి షుగర్ కలిపితే ఏం జ్యూస్ అది? రస్నా కదా, రస్నా. అది మ్యాంగో జ్యూస్ తాగినట్టుండేది. అట్లా యేసుప్రభు ఏ పౌడర్ కలపలే. వీళ్ళు చూస్తున్నారు, నీళ్ళే దాంట్లో పోసారు, ఆ బాణలో నీళ్ళే పోసారు. పోసిన తర్వాత ఇప్పుడు తీసుకుపోయి పోయండి అన్నాడు. వాళ్ళు తీసుకుపోయి పోస్తే నిజంగా ముందు వీళ్ళు తయారు చేసి ఎన్నో దినాలు ఎన్నో రోజులుగా తయారు చేసి సిద్ధపరిచి ద్రాక్షరసాన్ని, దానికంటే బాగుందంట ద్రాక్షరసం. ఇంకోటి మధ్యలో, పెళ్లి మధ్యలో ద్రాక్షరసం అయిపోతే అందరికి అవమానం. అరే ఆ పెళ్లికి పోయినాం, అన్నం అయిపోయింది, అన్నం బాగలేదు, అన్నమే దొరకలేదు అంటే ఎంత అవమానం తెలుసా, ఎంత షేమ్. ఒకటి ఇప్పుడు తీసుకొచ్చి పెళ్లికి వచ్చి అడుగుతారయ్యా ఎక్కడిది ద్రాక్ష రసం? మీరు ముందు మత్తుగా తర్వాత ఇచ్చిన ద్రాక్ష రసం చాలా బాగుంది. ఇది వాళ్ళు పెళ్లి సందర్భంలో అంతా కూడా ఆశ్చర్యపోయే ఒక సూచక క్రియ. చూస్తుండగానే దేవుడు కార్యం చేశాడు. చూస్తుండగానే ఇదేంటి అద్భుతం అని అంటారేమో మీరు. చాలా మంది పాస్టర్లు గారు కూడా వాటర్ బాటిల్ తీసుకురండి అని వాటర్ బాటిల్ తీసుకొచ్చి ప్రార్థన చేస్తాను, ఇప్పుడే ద్రాక్ష రసం వద్దని చాలా మంది చేశారు, కానీ నిజమేగా తెలియదు, అది వేస్ట్, ఫేక్. ఆ తర్వాత ప్రార్థన చేస్తే నీళ్ళు ద్రాక్షరసంగా మార్చారని చెప్పి చాలా మంది చేస్తారు, కానీ చేయలేరు, అవన్నీ చేయలేరు. కాకపోతే కానా ఊర్లో ఒక నీళ్లను ద్రాక్షరసంగా దేవుడు మార్చను. చెప్పాలంటే ముందున్న ద్రాక్షరసం కంటే తర్వాత ఇచ్చిన ద్రాక్షరసం చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఆ పెళ్లిలో ఒక అద్భుతం ఇది, ఒక ఆశ్చర్యకార్యం ఇది. సరే, ఇప్పుడు మనం కూడా కొన్ని మాటలు చదువుకుందాం. కానా అనే ఊరు, మనం కూడా ఏదో ఒక ఊర్లో ఉన్నవాళ్ళం. మేమైతే లక్ష్మీపురం అనే ఊర్లో ఉండేవాళ్ళం. మీరైతే మీ ఊర్లో ఏది? మీ ఊర్లో మీరు ఉండేవాళ్ళు, ఓకేనా? అక్కడ వివాహము కానా ఊర్లో ఏం జరిగింది? చెప్పండి, కానా ఊర్లో ఏం జరిగింది? వివాహము. వివాహము అంటే పెళ్లి అంటే ఏమర్థం? ఇప్పుడు పెళ్లి అంటే మీ దృష్టిలో ఏమర్థం చెప్పండి? వివాహం అంటే ఏమర్థం? మీరంతా పెళ్లి చేసుకునే వాళ్ళే. పెళ్ళి అంటే ఏమో ఒక మాటలో చెప్పారు అమ్మా. ఖుషి కాదా? ఖుషి అంటే అదే సంతోషము. పెళ్ళి అంటే చెప్పండి,
పెళ్ళిళ్ళు ఏముంటాయి? కొత్త బట్టలు ఉంటాయి, కొత్త నగలు ఉంటాయి, భోజనం తర్వాత స్వీట్స్ ఉంటాయి, ఎక్కడ పోదు. పెళ్ళి అంటే సందడి. దానికి పెళ్ళిళ్ళకి ఎన్నెన్నో పాటలు ఉన్నాయి, ఎన్నెన్నో సామెతలు ఉన్నాయి. పెళ్ళి అంటే సంతోషం. కొత్త బట్టలు, నగలు, బట్టలు, చెప్పులు, కొత్తగా అంతా తయారవుతాం. ఒకవేళ ఇది నల్లగా ఉంటే తెల్లగా చేసుకుంటాం, ఇది నల్లగా ఉంటే ఇది ఎర్రగా చేసుకుంటాం, ఇదేమన్నా కొంచెం వాటి తిప్పి ఎట్లు పెట్టుకుంటాం, కొత్తగా చేస్తాం ఆ రోజు. సందడి. పెళ్ళి అంటే సంతోషము. మీకు అర్థమయ్యేటట్టు చెప్తానులే. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఐజియా చాప్టర్ 62 వర్స్ 5. 62వ అధ్యాయం 5వ వచనం. యవనుడు పెండ్లి కుమార్తెను చూసి ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట. ఓకే, ఇప్పుడు అర్థమవుతా మీకు? పెండ్లి అంటే ఏమి? అమ్మాయిని చూసి మా కళ్యాణం అని என்ன అర్థం? కళ్యాణం கல்யாணம் என்ன அர்த்தமா? ஒரு சந்தோஷம். பொண்ணு பார்த்து పైన పాతే ఒత్తరికి సంతోషపడవాళ్ళు. ఇప్పుడు పెళ్లి అంటే ఏమర్థం? పెళ్లి కూతురుని చూసి పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? అట్లనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసి ఏం చేస్తుంది? చెప్పండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 Corinthians chapter 7 verse 33. 7వ అధ్యాయం 33వ వచనం. చదవండి తెలుగు. పెండ్లైన వాడు చాలు. పెండ్లైన వాడు భార్యను ఎట్లా సంతోష పెట్టాలా, పెండ్లైన స్త్రీ భర్తను ఎట్లా సంతోష పెట్టాలా అంటే ఒకరినొకరు సంతోష పెట్టుకోవడం, ఒకరిని చూసి ఒకరు సంతోషించడం పెళ్లి అంటే. అవునా కదా? నిజం చెప్పండి. దీనికి కొంచెం అర్థం చెప్తాను. వివాహం, పెళ్లి, దీనికి కాడిచ్చారనుకోండి శుభలేఖ అంటారు. కొంతమంది శుభలేఖలు ఎట్లా ఇస్తారంటే నోట్లో చక్కెర పోస్తారు, బెల్లం ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు, తర్వాత శుభలేఖ చెప్తారు. మనకు అలవాట్లే కదా అట్లాంటివి. కొంతమంది కల్చర్లు అట్లుంటాయి. శుభలేఖ ఇచ్చేటప్పుడు నోరు నీ నోట్లో చక్కెర వేస్తారు, షుగర్ వేస్తారు. శుభలేఖ సంతోషకరమైన మాట అని అర్థం. ఇప్పుడు కానా అనే ఊరు, ఆ ఊర్లో ఉన్నది, మనం కూడా ఏదో ఊర్లో ఉన్నాం, మంచిది. ఈ పెళ్లి అనేటప్పుడు, వివాహం అనేటప్పుడు ఒకరిని చూసి ఒకరు సంతోషించడం, ఒకరికొకరు సంతోష పెట్టుకోవడం. ఈ ముచ్చట ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఎన్ని రోజుల వరకు ఉంటుంది? అమ్మా, ఒత్తరికొత్తరు సంతోషపడదు, ఒత్తరికొత్తరు సంతోషపడుతుగరు. ఇంత కార్యం ఎవరో నాళ్ళు ఇరుకో అయిపోయిందా? ఒక సంవత్సరానికి అయిపోయిందా? అదే చెప్తున్నా. యేసు ప్రభు ఇచ్చే సంతోషం మనం తీసుకునే సంతోషం ఎట్లాంటిదని, ఇదే ఆశ్చర్యమైన కార్యం. ఒక సంవత్సరమేనా అంత పడి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయే కావాలన్నా, సుజాతనే కావాలన్నావా? ఏమన్నా ఆ అబ్బాయే కావాలా? లేకపోతే చచ్చిపోతా. ఇంత ఎంతసేపు అమ్మా సంతోషం? ఎంతసేపు? కొంతమందికి నెలకే సంతోషం, వారానికి సంతోషం పోద్ది. ఎందుకంటే మీ అమ్మ నన్ను పెట్టింది లేదేడా, మీ వాళ్ళు ఇస్తా అని చెప్పింది ఎక్కడ, అప్పుడే పోద్ది కొంతమంది సంతోషం. అంటే వివాహం అనేది ఒక సంతోషకరమైన జీవితం. మామూలుగా సాధారణంగా ఒకరిని చూసి ఒకరిని సంతోషిస్తాం, ఒకరికొకరు సంతోష పెట్టుకుంటాం. ఈ సంతోషం ఎంతకాలం ఉంది? ఎన్ని రోజులు ఉంది? నిజమైన సంతోషం ఉందా? ఎన్ని రోజులు ముచ్చట ఇది? ఎన్ని రోజుల ఆనందం ఇది? అదే ప్రభు ఇచ్చే సంతోషానికి, మన సంతోషానికి ఇట్లే ఉంటుంది. కాబట్టి మనం ఎంతగానో మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటాం, మన కుటుంబస్తులు.
ఎంతగానో ఒకరిని చూసి ఒకరు సంతోషంగా ఉండాలనుకుంటాం, అది కుదరదు. అది కొద్దిపాటి సంతోషమే, కొద్ది రోజుల ఆనందమే, అది నిత్య సంతోషం కాదు. అందుకే యేసుప్రభు అని తెలుసా, నేనిచ్చే సమాధానము లోకమిచ్చినట్లు కాదు. లోకమిచ్చేది ఏంటి? కొంచెం 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 కొంచెం, ఆ సమయానికి ఆ సందర్భానికి నీకు ఆనందం, సంతోషం. తర్వాత లేదు, అది తర్వాత లేదు. నిజమైన సంతోషం, నిత్యమైన ఆనందం లోకములో మనుషుల దగ్గర లేదు. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం, జాన్ చాప్టర్ 16, యోహాను సువార్త 16, 22 వచనం చదవండి. మీ సంతోషాన్ని ఎవడును మీ యొద్ద నుండి తీసివేయలేడు. మీ సంతోషాన్ని ఎవడును మీ యొద్ద నుండి తీసివేయలేడు. యేసు ప్రభు ఇచ్చే మన జీవితంలో, మన కుటుంబంలో ఇచ్చే సంతోషం ఇది. ఏమిటి ఆశ్చర్యం అంటే, లోకమిచ్చే సంతోషము సమాధానము వేరే, యేసు ప్రభు ఇచ్చే సంతోషం సమాధానం వేరే. మీకిచ్చిన, నేనిచ్చిన నా సంతోషం ఎవ్వరు మీ యొద్ద నుంచి తీసివేయలేరు. ఇప్పుడు పెళ్లి కూతురుని చూసి సంతోషిస్తావు, పెళ్లి కొడుకుని చూసి సంతోషిస్తావు. ఆ పెళ్లి కూతురు లేకపోతే, పెళ్లి కొడుకు లేకపోతే అమ్మని చూసి సంతోషిస్తావు, నాన్నగారిని చూసి సంతోషిస్తావు, పిల్లల్ని చూసి సంతోషిస్తావు. పిల్లలు లేకపోతే, నాన్నగారు లేకపోతే, అమ్మ నాన్న లేకపోతే, లోకాన్ని చూసి సంతోషిస్తావు, లోకం లేకపోతే. అర్థమవుతుంది కదా? అంటే ఇప్పుడున్న సంతోషాలన్నీ, మనం అనుభవిస్తున్న సంతోషాలన్నీ కూడా ఏ సంతోషం? కొద్ది కాలపు సంతోషం, నిజమైన సంతోషం కాదు, దాంట్లో నిజం లేదు. అయితే యేసు ప్రభు ఇచ్చే సంతోషం మీ యొద్ద నుండి ఎవడూ తీసేయలేడు. భార్య లేకపోయినా, భర్త లేకపోయినా, పిల్లలు లేకపోయినా, డబ్బు లేకపోయినా, లోకంలో నీకు మనుషులు లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, బంధువులు లేకపోయినా, నీ తోడు లేకపోయినా, ప్రభు ఇచ్చే ఆనందం, సంతోషం ఎవ్వరూ నీ యొద్ద నుంచి తీసివేయలేరు. ఇదే నిజమైన ఆనందం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు 1వ అధ్యాయం 22వ వచనం, 21వ వచనం, క్షమించండి, 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనమా? ఒక్క నిమిషం క్షమించండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకపోయినను విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలం అనగా రక్షణను పొందుచు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చెప్పన శక్యమైన ఆనందము, సంతోషము గలవారై. ఆ సంతోషం చెప్పేదానికి వీలు పడదు. ఒకసారి తిమోతి అంకుల్ గారు ఆయన రక్షణ అనుభవంలో ఒక రూమ్లో తలపేసుకొని ప్రభుతో మాట్లాడినప్పుడు, తన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు, తన పాపాలని క్షమించి తన హృదయాన్ని మార్చి తన హృదయంలోకి ప్రభు వచ్చినప్పుడు అంకుల్ అంటారు, ఆయన భాషలో చెప్పాను, వద్దు స్వామి, ఇంక చాలు స్వామి, ఇంక తట్టుకోలేను అంటాడట. ఏమిటి ఆ ఆనందాన్ని? నేను ఇంక భరించలేను, ఇంక ఆపనైనా అన్నాడంట. ఇప్పుడు కొన్ని పనులు మనం నవ్వుతా ఉంటాం, నవ్వి అబ్బా ఇంక పోదు అదేంటి, చాలా ఆపండి. అట్లా ప్రభు ఆయనలోకి వచ్చిన తర్వాత ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయిందంట. అట్లా తట్టుకోలేక తాళలేకనే దావీదు ఏం చేసిండు? మందసము తన దగ్గరికి వచ్చింది, ఆ సంతోషం తట్టుకోలేక నాట్యం వేసిండంట. బట్టలు కూడా ఉండే తెలియకుండా వేసిండంట. ఆ పరిశుద్ధాత్మ వచ్చి ఎగిరింది కాదు, అది ఆనందాన్ని తట్టుకోలేక, సంతోషాన్ని తట్టుకోలేక పొర్లి దేవుడిచ్చే సంతోషము ఇక్కడ ఎంతమంది అనుభవిస్తున్నారో తెలియదు, కానీ అనుభవించాలంటే
ఈరోజు నోరు తెరిచి ప్రభుని ఆరాధిస్తారు. ప్రభువా, ఎవరు ఇవ్వలేని సంతోషాన్ని నా హృదయంలో పెట్టావు. కష్టం రాని, దుఃఖం రాని, ఏడుపు రాని, బాధ రాని, నింద రాని, అవమానం రాని, శత్రువులే నిలబడినాయి. నిన్ను చంపేస్తానని మరణమే ముందు నిలబడిన నా హృదయంలోకి ఆనందం పెట్టావు చూడు. అది ఎరిగిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు నోరు తెరిచి దేవుని ఆరాధిస్తారు, దేవుని పొగడి పాడతారు. అది దేవుడిచ్చిన ఆనందం. భార్య ఉంటే, భర్త ఉంటే, లోకం ఉంటే కాదది. ఎవ్వరు లేకపోయినా సరే అలా ఉదయకాలం ప్రభు సన్నిధికి వెళ్ళినట్టు ఆనందం, సంతోషం. సాయంకాలం ప్రభు సన్నిధికి పోయినట్టు ఒక ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం. ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఒక ఆనందం, సంతోషం. అది ఎవరు తీసేయలేరు. చెప్పనా శక్యం, చెప్పేదానికి అంత వీలు పడదు. అంత ఆనందం, అంత సంతోషాన్ని దేవుడు మనుషునికి రక్షణ ద్వారా అనుగ్రహించాడు. మీకు ఇచ్చాడా నిజమైన సంతోషం? ఇచ్చాడా? అయితే ఏం చేస్తావు? ఏమని ఆరాధన చేస్తావు? ప్రభా, వీళ్ళంతా కొంచెం కొంచెం నాకు సంతోషమిస్తే నువ్వు శాశ్వతంగా సంతోషించు. నా హృదయంలో ఈ ఆనందం పోవడం లేదు, తగ్గిపోవడం లేదు. ఇది అనుభవించే వాళ్ళకి ఈ మాటలు అర్థమవుతాయి. మా ఉలగత్ల பார்க்கும் போதே உலகம் கொடுக்கிற சந்தோஷம் கொஞ்சம் கொஞ்சம் கொஞ்ச நேரம் சந்தோஷம்தான். அவ்வளவு விருப்பி திருமணம் செய்து கொண்டாலும் ஒரு வருஷம் தான் சந்தோஷமா இருப்பீங்க. ஆனா ஆண்டவர் கொடுக்கிற சந்தோஷம் சொல்ல முடியாதது. அது அந்த విధమైన யாரு நம்ம இடத்துல எடுத்து போகாதபடிக்கு அந்த సంతోషం వச்சிருக்கிறாరు ఆండవర్. మీరు అట్లాంటి ఫీల్, అట్లాంటి అనుభవించారా అనేది. ఏం లేకపోయినా నా హృదయంలో సంతోషం ఉంది అనేది. అది ఎట్లా వస్తుందంటే ఊరికి రాదు, నీకు ఆయనకున్న సంబంధాన్ని బట్టి వస్తాయి. సరే, ఇంకొన్ని మాట చదువుదాం. మొదటిగా, మన నిజమైన మనకి హృదయమైన సంతోషాన్ని ఇచ్చిన దేవుడు. చదువుదాం. ఆదికాండం முதலாவதாக, நமக்கு உண்மையான சந்தோஷத்தை நம் இருதயத்துக்குள்ள வைக்கிறவர். చదువుదాం వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం. తర్వాత ద్రాక్షారసం, యేసు ప్రభువు కూడా ఆ విలువకు పిలువబడ్డారు. మధ్యలోనే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం அந்த திருமணத்துல ద్రాక్షారసం ரொம்ப ఫేమస్. ఇప్పుడు మీ కేరళలో భోజన విందులు ఏం ఫేమస్? హైదరాబాద్ లో పెళ్లిళ్ళు చేస్తే, ఆంధ్ర వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తే ఏం ఫేమస్? మా తమిళనాడులో కళ్యాణం పడినా என்ன ఫేమస్? మా ఆంధ్రలో ఏంటి ఫేమస్ పెళ్లి చేస్తే? పూతరేకులా? మా ఊర్లో లేదు కదా, ఆ పేరు తెలియదు కదా. నువ్వు వచ్చి మాకు నేర్పించు. నిజంగానే అదే వాళ్ళ ఊర్లోనా, మీ ఊర్లోనా పూతరేకులు? పెళ్లిలో ఏదమ్మా ఫేమస్? మా తిరుమలతో పనుబోదు ఏనా ఫేమస్? మా బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆ తర్వాత రసం, ఆ తర్వాత సాంబారు, ఆ తర్వాత స్వీట్స్ కదా. బిర్యానీ ఫేమస్. ఇన్నికి పోడలాంపా ఒక పోటీ. అట్లనే ఇస్రాయేలీల మధ్యలో ద్రాక్షరసం చాలా ఫేమస్. వాళ్ళకి జ్యూస్ వాళ్ళకి చాలా ఫేమస్. అది అయిపోయింది అనుకో, వాళ్ళకి అవమానకరంగా అయిపోయింది. ఉంటది, రొట్టెలు అవి ఉంటాయి కానీ అది వాళ్ళకి ఫేమస్. అయితే ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అంటే ఏమర్థం అంటే, మామూలుగా ద్రాక్షరసాన్ని దేనికి వాడుకుంటారంటే విందులకే వాడుకుంటారు. దేనికి వాడుకుంటారు? విందు చేసేదానికి వాడుకుంటారు. చూడండి కాల్చుంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, బెల్షాజర్ అనే రాజు ఉండి ఆయన ఒక విందు చేశాడంట. 1000 మందితో కూర్చొని విందు కలుగుతున్నాడు. దాంట్లో ద్రాక్షరసం తాగాడు. ఆ తర్వాత దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా రాజ్యభోజనంలో కూడా ఒక విందు ఉంది. అక్కడ కూడా ద్రాక్షరసం ఉంటది. సో ఇది సంతోషానికి తాగుతారు, హ్యాపీకి తాగుతారు. చెప్పాలంటే ద్రాక్షరసం సంతోషాన్ని ఇస్తుంది. ఉన్నాయి అట్లాంటి వాక్యాలన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? ఆ ద్రాక్షరసం అంటే ఇంకో అర్థం చెప్పండి. సంతోషం అయిపోయింది. సంతోషం లేదు వాళ్ళ దగ్గర. అప్పుడు యేసు ప్రభు
ఒక 6 రాతి బాణలను చూశాడు. 6 రాతితో బాణలను చూశాడు. ఆ రాతి బాణలను దూరం నుంచి వేరే ఆయనకి ఎక్కడ దొరకలేదా? పెళ్లికి చాలా డ్రమ్ములు, డేక్సాలు ఇవన్నీ తెస్తారు కదా, మంచి మినరల్ వాటర్ కలిగిన బాటిల్స్ ఇవన్నీ తెస్తారు కదా, తెచ్చి ఉండరా? సరే, ఇప్పుడైతే తెచ్చి ఉన్నారు అనుకోండి, అప్పుడైతే బాణలు ఉన్నాయి కదా. ఈ 6 అనేది చూడండి, ఎవరు 6 అంటే? ఈ 6 అంటే సంఖ్య నంబర్ ఎవరు? 6 అంటే ఎవరి నంబర్ అది? ఎవరికి వేయచ్చు? అట్లనే ఎవరైనా ఉందా? చేసిండా? ఆదికాండం 1వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 1. ஆதிகாண்டம் இந்த 6 கல்லுல செஞ்சிருக்கிற பானை, அந்த அதுல தண்ணீர் ஊத்தி ஆண்டவர் திராட்சரசமா மாற்றினாரா. அந்த கல்யாணத்துல திராட்சரசம் ஆயிடுச்சு, சாப்பாடு முடிஞ்சிச்சு, சாப்பாடு பத்தல. 6వ అధ్యాయం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసిన యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయం ఉదయం కలుగగా 6వ దినమాయను. ఆ రోజు మనిషిని సృష్టించిన రోజు. 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్న రోజు. సరే, చనిపోతే మనుషుడికి ఎన్ని అడుగులు కోలిసి గుంత తవ్వుతారు? మనుషులు చెత్తుపోన ఎవరో అడిగిపో కులి తోండవాంగ కరెక్ట్ తెలుసా తెలీదా? 6 అడుగులేనా? మీరు హైట్ ఎంత హైట్ ఉంటే సరైన హైట్? 6 అడుగులు అందగాడా? నేను చెప్పేది హైట్ గురించి చెప్పండి. 6 అడుగులు 7 అడుగులు అంటే ఏమంటాడు? ఏ తాటి చెట్లాగా పెరిగినాను రా అంటాడు. 5 అడుగులు అంటే ఏరో పొట్టోడు రా, వీడు ఇంకో ఏదో పొట్టోడు రా అంటారు. కరెక్ట్ గా మనిషిని హైట్ ఎంత? అంతేనా? డౌట్ లేదా? 6 అడుగులు అందగాడా? 6 అడి ఎంత దానే? అప్పుడు ఈ 6 అనేది మనిషి యొక్క సంఖ్య. 6వ రోజు దేవుడు మనిషిని సృష్టించాడు. సరే, 6 అంటే ఇంకొకటి తీర్పుకు శిక్షకు గురైన వాడు. 6 అంటే 6 అంటే తీర్పు గురి అయిన వాడు, శిక్షకు గురైన వాడు. ఇప్పుడు లాస్ట్ లో 6 6 6 నెంబర్ వస్తుంది. ఉండండి. ఈ రాయి అంటే మనమే. చూడండి, చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 36:26. ఎహెజ్కేలు చాప్టర్ 36 వర్స్ 26. కాబట్టి చదవండి, ఆరాధనకి వెళ్ళిపోదాం. రాతి గుండెను తీసివేసి, ఇప్పుడు మనకి ఎట్లాంటి గుండెలు ఉన్నాయంట? అప్పుడప్పుడు రాయి గుండె అంట. అంటే నువ్వు రాయి కాదా? రాయి కాదా నువ్వు? సరే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 18. మరి పేతురు పేతురు అంటే అర్థం కింద రాయి అని రాయబడింది. అంటే ఈ రాయి ఎవరిని పోల్చుకోవచ్చు అంటే మననే పోల్చుకోవచ్చు. రాయి గుండెరా వీడిది, రాతి లాంటి మనసురా వీడిది అంటారు. అంటే ఈ రాతి బాణలు, ఈ కఠినమైన మనస్తత్వం మందే. ఈ 6 అనేది కూడా మనమే. ఈ యొక్క కఠినమైన మనస్తత్వం కలిగిన వారు కూడా మనమే, మనుషులమే. ఓకే, ఈ రాతి బాణలను ఒకప్పుడు యూదులు వాడుకునేవాళ్ళు. యూదులు అంటే మనుషులు వాడుకునేవాళ్ళు. మనందరినీ కూడా ఎవరు వాడుకునేవాళ్ళు? నిజంగా చెప్పండి, మనమంతా ఎవరికి ఉపయోగంగా ఉండేవాళ్ళం? ఒకప్పుడు మనమంతా ఎవరికి ఉపయోగంగా ఉండేవాళ్ళం? అమ్మకో, నాయనకో, భార్యకో, బంధువులకో, ఫ్రెండ్స్కో, మనుషులకి లోకానుసారంగా మనమంతా ఉపయోగకరమైన వాళ్ళం. అవునా కాదా? మీరు నిజంగా చెప్పండి, దేవునికి ఉపయోగమైన వాళ్ళ ఒకప్పుడు? ఇప్పుడు సంగతి కాదు. రక్షణ పొందక ముందు మీరు దేవునికి సంబంధించిన దేవుడికి మీరు ఉపయోగమైన వాళ్ళ? దేవుడు మేము వాడుకుంటున్నవాడా అప్పుడు? కాదు. మా ஆறு அப்படின்னு சொன்னா மனுஷன்தான். இந்த கல் அப்படின்னு சொன்னா கல்லு போல இருக்கிற மனிதன் தான். இந்த கல்லுல பானையில இருக்கிற அந்த பானையில தண்ணி ஊத்தி ஒரு நாள் நம்ம எல்லாம் உலகத்துல இருக்கிற நம்ம எல்லாம் உபயோகப்படுத்திக்கணும், உபயோகமா இருந்தோம் நாம் மனுஷருக்கு.
ஆனா தேவனுக்கு நாம் உபயோகமே இல்லை ஒரு కాలத்துல இல்லை. ఇప్పుడు చెప్పండి, మీరు కొద్ది గొప్పలో దేవుడికి మీరు ఉపయోగం ఉన్నారా లేదా? చెప్పండి, కొద్ది గొప్పలో మీరు దేవునికి ఉపయోగంగా ఉన్నారా లేదా? ఉన్నారు లేదా? ఈ యొక్క పాత్రను కడిగి నీళ్లు పోసి ద్రాక్షరసంగా మారితే దేవుడు వాడుకున్న పాత్రగా మారింది అది. ఒకప్పుడు ఇట్లాంటి అనుభవం మనకు లేదు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా, అబ్బా ఏం బాణ ఇది, ఏం టేస్ట్ గా ఉంది, ఈ బాణలోంచి యేసుస్వామి నీళ్లు పోసి ద్రాక్షరసంగా మార్చుండా, మెచ్చుకున్నారు. నేను కూడా ఒకప్పుడు 2000 సంవత్సరం వరకు కూడా యేసు ప్రభుకి అంటే దేవునికి, సృష్టికర్తకి నా ద్వారా ఆయనకి ఏ ప్రయోజనము లేదు, నా ద్వారా ఆయనకి ఏ ఉపయోగము లేదు. మీరు కూడా యేసు ప్రభు నమ్మేంత వరకు కూడా మీరు కూడా దేవునికి, సృష్టికర్తకి ఏ యూజ్ లేదు. మీరు ఇప్పుడు కొద్ది గొప్పలో లేదా ఎక్కువ దేవుడు మనలను కూడా వాడుకునే పాత్రలుగా పెట్టాడు. నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా. అంటే పాత్రలు బాగున్న పాత్రలా? శుద్ధీకరణ కోసం బయట పెట్టే పాత్రల్ని ఎవరైనా ఇష్టపడతారా? ఇప్పుడు బాత్రూంలో జగ్గు బాత్రూమ్ ఉంటాయి, బకెట్ ఉంటాయి. అది కాకుండా ఇంటి ముందరగా పాత్రలు తోమే కడుక్కునేది బకెట్ ఉంటాయి. ఇంట్లో కిచెన్ దగ్గర కూడా కడుక్కునే కొన్ని పాత్రలు ఉంటాయి. చీలు కడుక్కునే పాత్రలు, ప్లేట్ కడిగే పాత్రలు ఉంటాయి. అవునా కాదా? కొన్ని తాగే పాత్రలు ఫ్రిడ్జ్ లో పెట్టుంటారు. మీరంతా ఒకప్పుడు ఎలాంటి పాత్రలు? ఫ్రిడ్జ్ లో ఉన్న వాళ్ళ, కిచెన్ లో ఉన్న వాళ్ళ, ఇంట్లో ఉన్న వాళ్ళ, బయట వాకిట్లో ఉన్న వాళ్ళ, బాత్రూమ్ దగ్గర ఉన్న వాళ్ళ? ఏ పాత్రలు మీరంతా? చెప్పు, ఏదో గట్టిగా చెప్పు. అటుకు మీద ఉన్న పాత్ర అంటే ఇది తుక్కుపట్టిన పాత్ర. ఓ, దేనికి యూజ్ లేదు పాత్ర. మంచిగా ఒప్పుకున్నావులే. ஒரு காலத்துல நான் சிருஷ்டிகர்த்தா இருக்கிற ஆண்டவருக்கு யூஸ் இல்ல, பிரயோஜனம் இல்லை நாம் எல்லாரும். இப்போ ஆண்டவர் நம்மளை உபயோகப்படுத்துகிறார். நம்மளும் கூட அவர் வீட்டுல, அவர் வேலையில ஒரு ప్రయోజనమా இருக்க ఆండవర్ நம்ம தெரிந்து கொண்டார். అవునా కదా? అట్లా మీకు చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు చూడండి, సండే ఎవరైనా దేవుని ఇంటికి ఇస్తారు, அது తిని చాలా మంది తృప్తి పొందుతారు. సండే பாருங்க, யாராவது ஆண்டவருக்கு சாப்பாடுல வைங்க அப்படின்னு சொல்லி கொடுப்பாங்க. அதை சாப்பிட்டே அன்னைக்கு பேர் திருப்தி அடைவாங்க. இப்போ ஆண்டவர் நம்மளை ఉపయోగపడుతున్న ஒரு పాత్రమా இருக்கிறோம். మనం ప్రభు ఇప్పుడు మనలను ఉపయోగం చేసుకునే పాత్రలమైనాం కదా. ఒకప్పుడు లేదు. మీరు ఉపయోగం మేము వాడుకుంటున్నాడు ప్రభు. ఏదో ఒకటి ప్రార్థన ఇచ్చో, పాట ఇచ్చో, వాక్యం ఇచ్చో, మందిరంలో పని చేసో, నీ ద్వారా కొంతమందిని మందిరం తీసుకోవచ్చో, నీ ద్వారా కొంతమందికి హెల్ప్ చేసో, దేవుడు నిన్ను బట్టి వాడుకుంటున్నాడా లేదా? దేవుడు నిన్ను పెట్టి ఆ పెళ్లి విందులో ఆ బాణల ద్వారా అనేకులకు తృప్తిని, అనేకులను దేవుని విశ్వసించేటట్లుగా, దేవుని తిరిగేటట్లుగా ఆ పాత్ర ద్వారా మన ద్వారా కూడా ఈ యొక్క పక్కలో లేదా ఎట్లాంటి పాత్ర ఉన్నా కానీ ఆ పాత్రలు అంటే మన జీవితాలు తీసి మన ద్వారా దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకం, దేవుని నమ్మేటట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు కదా. ఒకవేళ అట్లాంటి పాత్రగా మనం అక్కడే ఉండిపోయి ఉంటే మన ద్వారా వేరే వాళ్ళు కూడా దేవుని నమ్మే వాళ్ళు కాదు, విశ్వసించే వాళ్ళు కాదు. ఇది ఆశ్చర్యకరం కాదా? చెప్పండి, ఇది ఆశ్చర్యకరం కాదా? మొదటిది, నిజమైన సంతోషం లేదు. ప్రభు సంతోషం ఇచ్చాడు మనకి. మనం పరలోకం మొత్తం చూడండి, పరలోకం తెరవబడుతుంది మన కొరకు. నిత్య ఆనందం ఉండును, నిత్య సంతోషం ఉండును. అక్కడ నిత్యం ఆనందం, నిత్యము సంతోషం పొంగి పొర్లుతుంటదంట. ఆనందం, సంతోషం అది మన జీవితంలో అనుగ్రహించినాడు. రెండవది, ఏదో పనికిరాని పాత్రను, అటుకు మీద పెట్టిన పాత్ర, బాత్రూంలో ఉండే పాత్ర, గేట్ దగ్గర ఉన్న పాత్ర, కిచెన్ లో ఉండే పాత్ర, హాల్లో ఉండే పాత్ర గాని నీ ద్వారా నిన్ను కడిగి వాడుకుంటూ వచ్చాడు. ఇది అద్భుతం కాదా? யாரு உலகத்துல கொடுக்காத சந்தோஷத்தை ஆண்டவர் சமூகத்துல இருக்கு. அது ஒண்ணு கொடுப்பார், அது ஒண்ணு.
ரெண்டாவது, எதுக்கு உதவாத ஒரு பாத்திரை நம்மளை ஆண்டவர் உபயோகப்படுத்துகிறார் அநேகருக்காக. ఇంకోటి ఇంకో లాస్ట్ మాట చదివి ఆరాధనలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధికారం 10వ వచనం. ఇదివరకే నువ్వు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని చివరిగా జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయేదురు కదా. முதல்ல இதுவரைக்கே நீ நல்ல திராட்சை ரசம் வச்சுக்கொண்டு, முதல்ல நல்லது திராட்சை ரசம் வரும், அப்புறம் பின்னால திராட்சை ரசம் எப்படி இருக்கும்? நல்லா இருக்காது. இப்போ முதல்ல நம்ம ரசம் சாம்பார் சாப்பிட்றோம், ரசம் முதல்ல சாப்பிட்டவங்களுக்கு நல்லா இருக்கும். కడిసిలు సాపరంగా எப்படி இருக்கும்? అంత తొక్కు రసవరం తింటారు కదా, అప్పుడు మంచిగా కలిపి మంచిగా నీట్గా పోస్తారు. చివరిలో రసం తినే వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? జీలకర్ర, మిరియాలు, కరివేపాకు తొక్క, అట్టిపాకు, తక్కాలి తొక్క, బాగుంటుందా? మన జీవితం కూడా అంతే. మనమంతా జబ్బు రసము అనేది క్లియర్ గా జబ్బు రసము. మనుషులు తయారు చేసేది జబ్బే, అంటే రోగం కలిగిన చెప్పాలంటే రసం, వ్యాధి కలిగిన, లేదా చెడిపోయింది, మిగిలింది, లేదంటే మాడిపోయింది అంటారు కదా. కింద అన్నం మాడిపోతే తింటారు ఎవరైనా? లేదా చేతులు తినేవాళ్ళు చూస్తాను. మాడిపోయిన అన్నం చేతులు తింటాను. మాడిపోయి ఉంటాయి కదా, ఏ ఎంత బాగుందో అని తినేవాళ్ళు అన్నారు. అట్లా మాడిపోయిన అన్నాన్ని కానీ మాడిపోయిన ముక్కలు తినేవాళ్ళు పోనీ, అది స్టైల్ ఏంది ఇప్పుడు కదా, కాల్చుకొని తినడం. చివరిగా మాడిపోయిన వాసన కానీ, ఒకవేళ పప్పు సాంబార్కైనా మీరుకైనా బాగా మార్చేశారనుకోండి, సాంబార్ అంతా వాసనే, ఇంకా ఒక విధంగా ఉంటది అది. మన జీవితం అంతా ఇదే, మాడిపోయింది, చెడిపోయింది, జబ్బు రసం లాగున్నది. అయ్యా, ఇట్లాంటి రసాన్ని ఎంత మంచిగా మార్చినావు మీకే తెలుసు. మీరు ఎంత కోపిస్టులో మీకే తెలుసు. మీరు ఎంత అబద్ధాలు ఆడతారో మీకే తెలుసు. మీరు ఎంత అన్యాయం చేస్తారో మీకే తెలుసు. మీరు ఎంత మోసగాళ్ళో మీకే తెలుసు. తెలుసు కదా? తెలుసా లేదా? మీరెంత చెడ్డోళ్ళో మీకు తెలుసు. మీరెంత జబ్బు కలిగిన వాళ్ళో మీకు తెలుసు. ఇప్పుడు మీరు నన్ను చూస్తే ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు అందరూ? చెప్పండి, పర్లేదు, అది వదిలిపెట్టు. నువ్వు కొంచెం ఈ పక్కన పోయావు అనుకో, చాలా మావాడే చార్లెస్ అంటారు. అది వేరే సంగతి అనుకో, మావాడు అనేది. ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మంచివాడే చెడ్డాని అనిపిస్తుంది. అంత బాగా చెప్తారు అయితే, మంచివాడే చెడ్డ అనిపిస్తుంది. నేను కోపడితే మీకేమో నమ్ముతారా? అట్లా కోపడితే నేను కోపిగిష్ని అంటే నమ్ముతారా? చెప్పండి, నేను కోపిష్ని అంటే నమ్ముతారా? నాకు అప్పుడు ఏసావు నమ్మక ముందు ఎట్లా కోపం వచ్చేదంటే, మాట్లాడుతా ఉన్నారు అనుకో, చూస్తా ఉంటా, ఏముందో తీసేసేస్తారు. ఇట్లా రాయి ఉండని, కర్ర ఉండని, పాత్ర ఉండని, బకెట్ ఉండని, ఏముందో నా కళ్ళు ఏం కనబడితే తీసి ఇసిరేయడమే, పిల్లల మీద, యవనస్తుల మీద. అంటే ఎక్కడుంది కోపం? ఈడేమో సర్ర ఉంటుంది. ఇప్పుడు ఉందా? పోలే ఉందా? ఇట్లాంటివి చెడు కార్యాలు మన జీవితాల్లో చాలా ఉన్నాయి. ఇది మార్చింది ఎవరు? యేసు ప్రభు నమ్ముకున్నాక ఒక్క మాట నాకు ఎట్లుంటది అంటే, బ్రదర్ చెప్తున్నాడు, నా గురించి నీకు తెలీదు, ఇప్పుడు చాలా ఓర్పుగా ఉన్నా. ఎవరైతే బ్రదర్ ఏమొస్తుందంటే, ఏమైనా ఉప్పు తక్కువైంది డేక్షాలంతా ఎగిరెగిరి పడుతుందంట. నీకు ఎగిరి పడుతుందేమో, నేను రాళ్ళతో కొట్టాను. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నన్ను తిట్లు ఒకడైతే ఫోన్లో మాట్లాడతారు, రే రారా నీ సగం వచ్చి బూతులు మాట్లాడుతుంది. నేను సైలెంట్గా అయిపోయినా, బీపీ లేదు, షుగర్ లేదు. ఎవరు మార్చింది? ప్రభు. ఈ చెడ్డ వాళ్ళని మంచి ద్రాక్ష రసమయ్యా, చార్లెస్ అని చూపిస్తుంది ప్రభు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వీళ్ళంతా మంచి ద్రాక్ష రసంగా మార్చింది ప్రభు. ఈ రాతి బాణలో నీళ్లను పోసి మంచి ద్రాక్షరసంగా మార్చింది. ఏ బాణలో నుంచి ద్రాక్షరసం చేసిండు? అదిగో ఆ రాతి బాణలు. ఈ బాణలు చేసిండా? అవును, ఆ బాణలను చేసిండు. ఇది ఆశ్చర్యం కాదా? కొంచెం సమాధానం అనుభవిస్తున్న మనకి నిత్య సంతోషం.
ఏదో మూల త్రోయబడిన లెక్కలేని ఒక పాత్రలుగా నిన్న మనం చెడ్డదైన ఆ పాత్రలను తీసుకొచ్చి మంచి ద్రాక్షరసంగా సంతోషించి ఆనందించాలి అందరూ కూడా. ఏం ద్రాక్షరసం, ఏం ద్రాక్షరసం, మా పిల్లలు ఇట్లాంటి ద్రాక్షరసం ఏడ చూడలేదు నేను. మన జీవితాన్ని కూడా అట్లనే చేశాడు. ఇది ఆశ్చర్యకరం కదా. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములను చేయగలవా. ఒకప్పుడు చీకట్లో ఉంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఒక ఆశ్చర్యకరమైన వెలుగు. ఒకప్పుడు చీకట్లో నిలబడ్డారు, ఇప్పుడు మీరు ఇలా వెళ్ళి నిలబడితే మేము చూస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఎక్కడున్నారా అంటే యేసులో. ఆ యేసులో ఉన్నది ఏంటంటే ఆశ్చర్యం. మీరా మా చిన్నాయన వాళ్ళు తమిళనాడులో ఉంటారు. నిన్న మా ఊరికి పోయేటప్పుడు మా చిన్నాయన కొడుకు నన్ను చూసి వాడు నాకు ఇక్కడ లేని రెస్పెక్ట్ ఇచ్చిండు. వాళ్ళు అనుకున్నారు ఈడేముంటాడు లెక్క ఉంటాడు అని. ఈరోజు వాళ్ళకి ఎట్లుందంటే నేను నిలువుటంగి వేసుకొని దేవదూతలాగా పెద్ద గంట కొడతాడు, గంట టంగ్ టంగ్ పెద్ద అరమని గది చర్చిలో వాళ్ళని కొడుతుంటే నేను ఇట్లా వచ్చినట్టు వాళ్ళకి అట్లా ఫీలింగ్. బాధరా మీరు నిజంగా చూస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. దేవా ఎక్కడున్నావు, నీ ఎక్కడ తీసుకొచ్చి పెట్టినావు. అంత చదువు లేదు, అంత డిగ్రీ లేదు, అంత నాలెడ్జ్ లేదు, బోధించేంత పవిత్రత లేదు, నీతి లేదు, న్యాయం తెలియదు, ఏం లేని వాళ్ళు తీసుకొచ్చి ఎవరు చేసింది ఇవన్నీ తలంచుకోండి. ఒక్కసారి మీకు అన్ని గుర్తొస్తాయి. అవి చెప్పి పొగిడి ప్రభుని ఆరాధిస్తాం. లేచి నిలబడదాం. పాట సంఖ్య 115 పాట శివన్ పాటల పుస్తకంలో 117 కొత్త పాటల పుస్తకంలో 117, 115 117 పాట కొత్త పాటల పుస్తకంలో. పాత పాటల పుస్తకంలో 115. మనం మొదటి 2 చరణాలు చివరి చరణం పాడదాం. 1, 2 తర్వాత చివరి చరణం పాడదాం. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. ధరించి దేవా నరరూపమును ధరించి దేవా నరరూపమును నరలోకములో మరణము నుండి మరి లేచినమా, మరణము నుండి మరి లేచినమా, మారని మహిమా రాజా నీకిదే వందనమందుకొనుమయ్యా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. పాపిని చూచి ప్రేమను చూపే కరుణాకరము చే కల్వరి కడకు. పాపిని చూచి ప్రేమను చూపే కరుణాకరము
నడిపించి కడు ప్రేమతో కడిగి, నడిపించి కడు ప్రేమతో కడిగి, కన్నీటిని తుడచినది ప్రేమకు సాటి లేదిలలోనా. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, వందనము మా దేవా మారు వందనమందుకొనుమయ్యా. స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వర్ణనీయుడా ధవళవనుడా. స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వర్ణనీయుడా ధవళవనుడా. రత్నవనుడా రేకుడనైతిరి, రత్నవనుడా రేకుడనైతిరి. ముక్తిని చిరకాల నీకిదే వందనమందుకొనుమయ్యా. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మారు వందనమందుకొనుమయ్యా. మోకాళ్ళ మీదకి వచ్చి మనం ప్రభుని ఆరాధిస్తాం. కొద్ది కొద్ది పాటతో సంతోషంగా ఉన్న మన జీవితాలకి